మెష్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలంటే మొదట మీకు లూప్ అండ్ మెష్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. సో ఈ లూప్ అండ్ మెష్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీకు సర్క్యూట్ టర్మినాలజీ తెలిసి ఉండాలి. సో లెట్ us డిస్కస్ సర్క్యూట్ టర్మినాలజీ నౌ. సో ఫస్ట్ నోడ్ ఈస్ ఏ పాయింట్ వేర్ 2 or more ఎలిమెంటల్ పాయింట్స్ మీట్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ మీట్ అయ్యే పాయింట్నే నోడ్ అంటారు. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్న కావచ్చు, లైక్ రెసిస్టర్, కెపాసిటర్ ఆర్ ఇండక్టర్, లేదా యాక్టివ్ ఎలిమెంట్స్ అన్న కావచ్చు, లైక్ కరెంట్ సోర్స్ ఆర్ వోల్టేజ్ సోర్స్. సో ఈ నోడ్స్ అనేవి ఇక్కడ 2 types. ఫస్ట్ ఏంటి అంటే సింపుల్ నోడ్. 2 ఎలిమెంట్స్ మీట్ అయ్యే పాయింట్ని సింపుల్ నోడ్ అంటారు. ఇక్కడ చూసినట్లయితే రెసిస్టర్ అనేది ఒక ఎలిమెంట్ అండ్ వోల్టేజ్ సోర్స్ అనేది ఒక ఎలిమెంట్. ఈ 2 ఎలిమెంట్స్ అనేవి ఈ పాయింట్ వద్ద మీట్ అవ్వాయి. సో దిస్ ఈస్ ఏ సింపుల్ నోడ్. సెకండ్ ప్రిన్సిపల్ నోడ్. ప్రిన్సిపల్ నోడ్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ మీట్ అవ్వే పాయింట్ని ప్రిన్సిపల్ నోడ్ అంటారు. ఈ ప్రిన్సిపల్ నోడ్ వద్దే ఎప్పుడు కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 3 ఎలిమెంట్స్ అనేవి ఈ పాయింట్ వద్ద మీట్ అవ్వాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ నోడ్. నెక్స్ట్ బ్రాంచ్. ద ఎలిమెంట్స్ కనెక్టెడ్ బిట్వీన్ నోడ్స్ ఈజ్ కాల్డ్ ఏ బ్రాంచ్. అంటే 2 నోడ్స్ మధ్య కనెక్ట్ ఉండే ఎలిమెంట్స్ని బ్రాంచ్ అంటారు. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ సర్క్యూట్లో చూసినట్లయితే 1 2 3 4 5. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సర్క్యూట్లో, కాబట్టి 5 బ్రాంచెస్. నౌ ఐ హోప్ నోడ్, బ్రాంచ్ అండ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నౌ లూప్. ఏ లూప్ ఈజ్ ఎనీ క్లోజ్డ్ పాత్ గోయింగ్ త్రూ సర్క్యూట్ ఎలిమెంట్స్ విత్ నో నోడ్ పాస్డ్ మోర్ దెన్ వన్స్. అంటే లూప్ అనేది సర్క్యూట్ ఎలిమెంట్స్ ద్వారా వెళ్ళే ఒక క్లోజ్డ్ పాత్. అండ్ ఈ క్లోజ్డ్ పాత్ అంటే ఈ లూప్ అనేది ఒక నోడ్ ద్వారా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు పాస్ అవ్వదు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో ఈ నోడ్ని రిఫరెన్స్గా తీసుకుంటే ఈ క్లోజ్డ్ పాత్ అంటే ఈ లూప్ అనేది ఈ నోడ్ వద్ద స్టార్ట్ అవ్వి ఈ సర్క్యూట్ ఎలిమెంట్స్ ద్వారా వెళ్ళి తిరిగి అదే నోడ్ వద్దకు చేరుకుంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్లోజ్డ్ పాత్ అంటే ఈ లూప్ అనేది ఈ నోడ్ ద్వారా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు పాస్ అవ్వలేదు. సో దీన్నే లూప్ అంటారు. ఆ విధంగా ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి అంటే 1 2 and 3. So there are 3 loops in this circuit. Now mesh. Mesh is a loop which doesn't contain any inner loop. అంటే మెష్ అనేది కూడా ఒక లూపే, బట్ ఈ మెష్ అనేది తన లోపల అగైన్ ఎటువంటి లూప్స్ని కలిగి ఉండదు. అంటే లూప్ లోపల లూప్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మెష్. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇదొక లూప్ అండ్ ఈ లూప్ లోపల ఫర్దర్గా 2 లూప్స్ ఉన్నాయి. అంటే ఈ లూప్ని అగైన్ ఫర్దర్గా 2 సబ్ లూప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఈ లూప్ అనేది మెష్ అవ్వదు బికాస్ దెర్ ఈస్ ఇన్నర్ లూప్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లూప్. సో ఇది మెష్ అనేది అవ్వదు. బట్ ఈ లూప్ని గమనించినట్లయితే ఇక్కడ ఈ లూప్లో అగైన్ ఎటువంటి ఇన్నర్ లూప్స్ అనేవి లేవు. అంటే ఫర్దర్గా ఈ లూప్ లోపల సబ్ లూప్స్ అనేవి లేవు. సో ఈ విధంగా ఇన్నర్ లూప్స్ లేకుండా ఉండే లూప్నే మెష్ అంటారు. ఈ సర్క్యూట్లో చూసినట్లయితే ఇదొక మెష్ అండ్ ఇదొక మెష్. సో దెర్ ఆర్ 2 meshes ఇన్ దిస్ సర్క్యూట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి ఇక్కడ ప్రతి మెష్ అనేది లూప్ అవుతుంది, బట్ ప్రతి లూప్ అనేది మెష్ అవుతుందని చెప్పలేం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఎవ్రీ మెష్ ఈజ్ ఏ లూప్, బట్ every loop need not to be a mesh. So this is very important. Please keep this in your mind. I hope loop and mesh కి మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. Now going to mesh analysis. మెష్ అనాలిసిస్ అనేది మెష్లో ఫ్లో అయ్యే కరెంట్స్ని కనుక్కోవడానికి యూజ్ చేసే ఒక జనరల్ ప్రొసీజర్. ఈ మెష్ అనాలిసిస్ అనేది ఓన్లీ ప్లేనార్ నెట్వర్క్స్కే అప్లికేబుల్. అంటే ప్లేనార్ నెట్వర్క్స్కే వర్తిస్తుంది. ప్లేనార్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే ఏ ప్లేనార్ సర్క్యూట్ ఈజ్ ద వన్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్ ఏ ప్లేన్ వితౌట్ నో బ్రాంచెస్ క్రాసింగ్ వన్ అనదర్. అంటే
ఏ నెట్వర్క్ అయితే ఒక 2 డైమెన్షనల్ ప్లేన్లో ఏ 2 బ్రాంచెస్ ఒకదానికొకటి క్రాస్ అవ్వకుండా గీయడం జరుగుతుందో ఆ నెట్వర్క్ని ప్లేనార్ నెట్వర్క్ అంటాం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే సర్క్యూట్లో ఏ 2 బ్రాంచెస్ కూడా ఒకదానికొకటి క్రాస్ అవ్వకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇది నాన్ ప్లేనార్ నెట్వర్క్. ఎందుకంటే ఈ 2 బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఒకదానికొకటి క్రాస్ చేసుకుంటున్నాయి. సో ఇది ప్లేనార్ నెట్వర్క్ అవ్వదు. బట్ ఇదే సర్క్యూట్ని ప్లేనార్ నెట్వర్క్గా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సర్క్యూట్లో ఏ 2 బ్రాంచెస్ కూడా ఒకదానినొకటి క్రాస్ చేసుకోవడం లేదు. సో ఇది ప్లేనార్ నెట్వర్క్ అవుతుంది. సో హియర్ ఈ మెష్ అనాలిసిస్ అనేది ఓన్లీ ప్లేనార్ నెట్వర్క్స్కే వర్తిస్తుంది, నాన్ ప్లేనార్ నెట్వర్క్స్కి వర్తించదు. మెష్ అనాలిసిస్ మీన్స్ లూప్ అనాలిసిస్. ఈ మెష్ అనాలిసిస్ కోసం కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లాని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కేవీఎల్ అనేది కిర్చాఫ్ వోల్టేజ్ లాస్లో సెకండ్ లా. అండ్ ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లాని కిర్చాఫ్ సెకండ్ లా లేదా కిర్చాఫ్ లూప్ లా అని కూడా పిలుస్తారు. ఈ మెష్ అనాలిసిస్ కోసం కిర్చాఫ్ వోల్టేజ్ లాని యూజ్ చేయడం జరుగుతుంది. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది అంటే అకార్డింగ్ టు కిర్చాఫ్ వోల్టేజ్ లా ద ఆల్జిబ్రైక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎల్స్ వోల్టేజ్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్. అంటే సర్క్యూట్లో ఏ లూప్ తీసుకున్నా అందులో ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ వద్ద ఉండే వోల్టేజెస్ని యాడ్ చేసినట్లయితే ఆ వోల్టేజెస్ అనేవి 0కి ఈక్వల్ అవుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫాలో అవుతుంది. అంటే ఎంత ఎనర్జీని ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి సప్లై చేయడం జరుగుతుందో అంతే ఎనర్జీ ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ వద్ద కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అంటే కేవీఎల్ అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాని ఫాలో అవుతుంది. నౌ ప్రొసీజర్ టు ఫైండ్ మెష్ కరెంట్స్. అంటే మెష్ కరెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే స్టెప్ 1 ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ మెషెస్ ఇన్ ద సర్క్యూట్. అంటే ఒక సర్క్యూట్లో టోటల్ నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ స్టెప్ 2 అసైన్ మెష్ కరెంట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మెష్లో కరెంట్స్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అసైన్ చేసుకోవాలి. స్టెప్ 3 డెవలప్ కేవీఎల్ ఈక్వేషన్ ఫర్ ఈచ్ మెష్. అంటే ప్రతి మెష్కి కేవీఎల్ ఈక్వేషన్ అనేది డెవలప్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ సాల్వ్ కేవీఎల్ ఈక్వేషన్స్ టు ఫైండ్ మెష్ కరెంట్స్. అంటే ప్రీవియస్ స్టెప్లో వచ్చిన కేవీఎల్ ఈక్వేషన్స్ అంతా సాల్వ్ చేసుకున్నట్లయితే దెన్ యూ విల్ గెట్ ద మెష్ కరెంట్స్. సో దిస్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్ ఫర్ మెష్ అనాలిసిస్. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్న ఈ సర్క్యూట్కి కేవీఎల్ అప్లై చేసి మెష్ కరెంట్స్ని ఏ విధంగా కనుక్కోవాలి అనేది చూపిస్తాను. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్స్లో ప్రొసీజర్ డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఏంటి, స్టెప్ 1 ఏంటి అంటే ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ మెషెస్. ఇక్కడ చూసినట్లయితే దెర్ ఆర్ 2 మెషెస్. సో దిస్ ఈస్ మెష్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ మెష్ నెంబర్ 2. ఇక్కడ చూసినట్లయితే 2 మెష్లు ఉన్నాయి. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే అసైన్ కరెంట్ డైరెక్షన్ ఇన్ క్లాక్ వైజ్ మేనర్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రతి మెష్లో కరెంట్ అనేది తీసుకోవాలి. సో తీసుకుందాం. ఈ మెష్లో ఫ్లో అయ్యే కరెంట్ని I1 అనుకుందాం. అండ్ ఈ సెకండ్ మెష్లో ఫ్లో అయ్యే కరెంట్ని I2 అనుకుందాం. ఈ I1 అండ్ I2 అనే ఈ 2 కరెంట్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. ఓకేనా, థర్డ్ స్టెప్ ఏంటి అంటే అప్లై కేవీఎల్ అట్ మెష్ 1 అండ్ మెష్ 2. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కేవీఎల్ అనేది చాలా వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ నేను ఈ వీడియోలో ఈ కేవీఎల్ని 2 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఈ కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ కరెంట్ అనేది ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతుంది అండ్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి అగైన్ ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్ వద్ద ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ కరెంట్ ఎంటర్ అవే సైన్ తీసుకుంటే అంటే కరెంట్ ఫస్ట్ ఏ సైన్ వద్ద అయితే ఎంటర్ అవుతుందో ఆ సైన్ తీసుకున్నట్టయితే దెన్ ఈ ఎలిమెంట్స్ వద్ద అంటే ఈ రెసిస్టర్స్ వద్ద పాజిటివ్ సైన్ తీసుకోవాలి. అంటే చెప్తాను చూడండి, ఫస్ట్ సైన్ అప్రోచ్ అంటే ఏంటి అనేది. ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్ డైరెక్షన్. మనం చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది అండ్
పాజిటివ్ సైన్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఈ విధంగా వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ నెగిటివ్ సైన్ తీసుకున్నట్టయితే, అంటే నెగిటివ్ 15 వోల్ట్ తీసుకున్నట్టయితే, ఫస్ట్ సైన్ తీసుకున్నట్టయితే, దెన్ రిమైనింగ్ ఆల్ ప్యాసివ్ ఎలిమెంట్స్ వద్ద పాజిటివ్ సైన్ వస్తుంది. అంటే రిమైనింగ్ ఆల్ రెసిస్టర్స్ ముందు పాజిటివ్ సైన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇంకోసారి చెప్తాను చూడండి. ఈ కరెంట్ అనేది ఫస్ట్ ఏ సైన్ వద్ద అయితే ఎంటర్ అవుతుందో ఆ సైన్ తీసుకున్నట్టయితే, దెన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ వద్ద పాజిటివ్ సైన్ తీసుకోవాలి. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ ప్యాసివ్ ఎలిమెంట్స్, రెసిస్టర్స్. అదే కరెంట్ లీవ్ అవే సైన్ తీసుకున్నట్టయితే, ఇక్కడ చూసినట్లయితే ఈ పాజిటివ్ సైన్ వద్ద కరెంట్ అనేది లీవ్ అవుతుంది. సో ఈ లీవ్ అవే సైన్ కనుక తీసుకున్నట్టయితే, దెన్ ఈ ఎలిమెంట్స్ వద్ద నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నావు. సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయబోయేది యూసింగ్ ఫస్ట్ మెథడ్, అంటే ఫస్ట్ సైన్ అప్రోచ్. అంటే కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో ఆ సైన్ తీసుకుంటాం. అప్పుడు ఈ రిమైనింగ్ ఆల్ ప్యాసివ్ ఎలిమెంట్స్ ముందు పాజిటివ్ సైన్ వస్తుంది. కరెంట్ ఎంటర్ అవే సైన్ తీసుకున్నట్టయితే ఈ రెసిస్టర్స్ వద్ద పాజిటివ్ సైన్ వస్తుంది. అదే కరెంట్ లీవ్ అవే సైన్ తీసుకున్నట్టయితే ఈ రెసిస్టర్స్ వద్ద నెగిటివ్ సైన్ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అప్లై KVL at mesh 1 or mesh number 1. అంటే మెష్ నెంబర్ 1 వద్ద KVL అప్లై చేసినట్లయితే, ఇక్కడ చూడండి 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్. కాబట్టి ఇక్కడ 4 టర్మ్స్ వస్తాయి ఈ KVL ఈక్వేషన్లో. సో ఫస్ట్ ఇక్కడ కరెంట్ అనేది మనం ఫస్ట్ సైన్ అప్రోచ్ తీసుకుంటున్నాం. అంటే కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుందో ఆ సైన్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ కరెంట్ ఇక్కడ ఎంటర్ అయింది అనుకోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి. సో కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే ఇక్కడ ఇలా వచ్చి ఈ మైనస్ సైన్ వద్ద ఎంటర్ అవుతుంది. సో -15. సో నేను చెప్పాను కరెంట్ ఎంటర్ అవే సైన్ తీసుకుంటే రెసిస్టర్స్ వద్ద పాజిటివ్ సైన్ తీసుకోవాలి. సో పాజిటివ్. సో ఇక్కడ దీని అక్రాస్ వోల్టేజ్ మనకు తెలుసు, అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం V is equal to IR. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ కావాలి. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, I1 ఇంటూ రెసిస్టెన్స్ 5. అర్థమవుతుందా? ఈ రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ని V is equal to IR కాబట్టి ఇందులో ఫ్లో అవే కరెంట్ I1 ఇంటూ R అంతా 5 ohm. సో 5 ఇంటూ I1. నౌ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాజిటివ్, ఎందుకంటే ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి, ఫస్ట్ సైన్ తీసుకున్నాం కాబట్టి, ప్లస్ ఈ రెసిస్టెన్స్ 10 ohm. ఇక్కడ చూసినట్లయితే మీరు జాగ్రత్తగా ఈ బ్రాంచ్ అనేది ఈ రెండు మెష్లకి కామన్గా ఉంది, అంటే ఈ రెండు మెష్ల మధ్యలో ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ I1 కరెంటు ఈ విధంగా పోతుంది, ఈ డైరెక్షన్లో I1 కరెంటు, అండ్ I2 కరెంట్ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపు వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 10 ohm రెసిస్టర్స్లో, ఈ 10 ohm రెసిస్టర్లో 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. సో ఇక్కడ మనకు V is equal to IR ఫామ్లో కావాలి. రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ R తీసుకున్నాం, బట్ కరెంట్ అనేది ఇంకా తీసుకోవాలి. మనం కరెంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం KVL అనేది మెష్ 1లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అస్యూమ్ చేసుకోవాలి. ఏమని అస్యూమ్ చేసుకోవాలి అంటే ఈ మెష్ 1లో ఫ్లో అయ్యే కరెంట్ ఎక్కువని అస్యూమ్ చేసుకొని, దెన్ ఈ మెష్ 1 కరెంట్ నుంచి ఈ మెష్ 2 కరెంట్ని తీసేయాలి. సో I1 మైనస్ I2. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అవగానే కరెంట్ అనేది ఇక్కడ పాజిటివ్ సైన్ వద్ద ఎంటర్ అవుతుంది. సో ప్లస్ 10 volt ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 టర్మ్స్ వచ్చి ఉండాలి. 1 2 3 4. సో 4 టర్మ్స్ వచ్చాయి 4 ఎలిమెంట్స్కి. నవ్వు దీన్ని సాల్వ్ చేసినట్లయితే -15 ప్లస్ 5I1 ప్లస్ దీన్ని లోపలికి మల్టిప్లై చేసినట్లయితే 10I1 మైనస్ 10I2 ప్లస్
10 is equal to 0. Minus 15 plus 10, that is equal to minus 5. 5i1, 10i1, that is equal to 15i1 minus 10i2 ఈక్వల్ టు 0. ఈ మైనస్ 5ని ఇటువైపు పంపించినట్టయితే ప్లస్ 5 అవుద్ది. సో 15i1 మైనస్ 10i2 ఈక్వల్ టు 5. సో ఇక్కడ చూసినట్లయితే ఇవంతా 5తో డివైడ్ అవుతాయి. కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేసినట్లయితే దెన్ యూ విల్ గెట్ 3i1 minus 2i2 equal to 1. So this will be equation 1. ఈ మెష్లో ఫ్లో అవే కరెంట్స్కి ఇది కేవీఎల్ ఈక్వేషన్. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ కరెంట్స్ అనేవి ఆర్డర్లో రాసుకోవాలి, ఎందుకంటే సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ i1, నెక్స్ట్ i2. ఓకే, నో సిమిలర్లీ ఇప్పుడు ఈ సెకండ్ మెష్ వద్ద కేవీఎల్ అనేది అప్లై చేయాలి. సో అప్లై కేవీఎల్ అట్ మెష్ 2. సో ఈ మెష్ 2 వద్ద కేవీఎల్ అప్లై చేసినట్టయితే ఈ సోర్స్ నుంచి ఇటువైపు మూవ్ అవుదాం. సో మీరు అడగొచ్చు, ఈ సోర్స్ నుంచే మూవ్ అవ్వాలా అంటే లేదు, ఏ సోర్స్ నుంచి అన్నా మూవ్ అవ్వచ్చు. ఏ సోర్స్ నుంచి అన్నా ఫస్ట్ రిఫరెన్స్గా తీసుకొని బట్ తిరిగి అదే సోర్స్కి అదే పాయింట్కి రావాలి, లూప్ కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనం కరెంట్ అనేది ఈ i2 కరెంట్ అనేది ఈ మైనస్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, అది మైనస్ సైన్ వద్ద ఎంటర్ అవుతుంది. సో మైనస్ 10 వోల్ట్ ప్లస్, సిన్స్ మనం ఫస్ట్ కరెంట్ ఎంటర్ అవే సైన్ తీసుకున్నాం కాబట్టి రెసిస్టర్ ముందు పాజిటివ్ సైన్ తీసుకోవాలి, ఇంత ముందుగా చెప్పాను నేను. ప్లస్ 10 ఇంటూ, సో ఇక్కడ చూసినట్లయితే ఈ 10 ఓం రెసిస్టర్లో 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ ఈ 2 కరెంట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మైనస్ చేయాలి. అదే 2 కరెంట్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టయితే దెన్ వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ i1, i2 అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఏది సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మనం కేవీఎల్ అనేది మెష్ 2లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ మెష్ 2 కరెంట్ అంటే i2 కరెంట్ని హైయెస్ట్ అని అస్యూమ్ చేసుకొని ఈ i2 కరెంట్లో నుంచి ఈ i1 కరెంట్ని తీసేయాలి. సో i2 మైనస్ i1, నెక్స్ట్ ఈ 10 ఓం అయిపోయింది. దెన్ ఇలా మూవ్ అవుతున్నాం. అగైన్ ఈ రెసిస్టర్ ముందు పాజిటివ్ వస్తుంది ప్లస్ 10 ఇంటూ, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ i2, ఓన్లీ ఒకే కరెంటే ఫ్లో అవుతుంది. సో i2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మైనస్ 10 ప్లస్ 10i2 మైనస్ 10i1 ప్లస్ 10i2 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ i1 మైనస్ 10i1, 10i2, 10i2, 20i2, 20i2, ఈ మైనస్ 10ని రైట్ సైడ్ పంపినట్లయితే ప్లస్ 10 అవుతుంది. సో 10 ఇక్కడ చూసినట్లయితే ఇది 10తో డివైడ్ అవుతుంది కాబట్టి డివైడ్ విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమొస్తుంది, మైనస్ i1 ప్లస్ 2i2 ఈక్వల్ టు 1. ఓకేనా, మనకి ఇక్కడ వచ్చిన కేవీఎల్ ఈక్వేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే 3i1 minus 2i2 equal to 1.
సో ఇది మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ మెష్లో వచ్చిన కేవల్ ఈక్వేషన్ ఏంటి అంటే -i1 ప్లస్ 2i2 ఈక్వల్ టు 1. సో ఇది సెకండ్ మెష్లో వచ్చిన కేవల్ ఈక్వేషన్. నౌ ఈ 2 కేవల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ i1 అండ్ i2. అంటే ఈ 2 కేవల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే దెన్ మనకు ఈ కరెంట్స్ i1 అండ్ i2 కరెంట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే 2 అన్నౌన్స్ ఉన్నాయి, i1 అండ్ i2. ఇవి 2 అన్నౌన్స్. కాబట్టి 2 అన్నౌన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. క్రామర్స్ రూల్ యూజ్ చేయొచ్చు, లేదా బై యూజింగ్ క్యాలిక్యులేటర్లో కూడా సాల్వ్ చేయొచ్చు, లేదా మీకు ఏ మెథడ్ తెలుసో ఆ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. మీకు ఏ మెథడ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో, మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే బై యూజింగ్ నేను ఒక మెథడ్లో సాల్వ్ చేస్తాను. ఆ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఇది నేను వేదిక్ మ్యాథ్లో చూసాను. i1 కావాలనుకొని నేను ఫస్ట్ ఏ విధంగా సాల్వ్ చేస్తాను అంటే సో నాకు i1 సాల్వ్ చేసుకుంటున్నా ఫస్ట్ నేను. సో i1 ఏ విధంగా వస్తుంది అంటే ఈ i2 ముందుండే కోఎఫిషియెంట్ని అంటే -2ని ఈ కాన్స్టెంట్ని ఈ విధంగా మల్టిప్లై చేయాలి. సో చెప్తాను చూడండి. సో ఫస్ట్ -2 ఇంటూ 1 మైనస్ నెక్స్ట్ ఈ i2 ముందుండే కోఎఫిషియెంట్ని అండ్ ఈ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 1 నెక్స్ట్ ఈ -2ని అండ్ ఈ i1 ముందుండే కోఎఫిషియెంట్ని. i1 ముందు ఏం లేకుండా ఉంటే అక్కడ 1 ఉంది అని అర్థం. ఈ i2 ముందుండే కోఎఫిషియెంట్ -2 ఇంటూ i1 ముందుండే కోఎఫిషియెంట్ -1 మైనస్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ i1 ముందుండే కోఎఫిషియెంట్ 3 ఇంటూ ఈ i2 ముందుండే కోఎఫిషియెంట్ 2. సో సాల్వ్ చేసినట్లయితే సో -2 దట్ ఈస్ ఈక్వల్ టు -4 బై -4 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో మనకు ఫైనలీ i1 అనేది ఎంత వచ్చింది అంటే హియర్ వీ విల్ గెట్ i1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. అండ్ ఈ i1 వచ్చింది కాబట్టి మనం ఈ i1ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో ఉన్న ఈక్వేషన్ 2లో ఉన్న సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ యూ విల్ గెట్ i2. సో ఇక్కడ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ i1 తీసుకెళ్ళి. ఆన్ సబ్స్టిట్యూటింగ్ i1 ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈ i1 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ యూ విల్ గెట్ 3 ఇంటూ వాట్ ఈస్ i1 హియర్ 1 ఆంపియర్. సో సబ్స్టిట్యూట్ i1 as 1 మైనస్ 2 ఇంటూ i2 ఈక్వల్ టు 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -2i2 ఈక్వల్ టు ఇటువైపు కానీ పంపించినట్టయితే దీన్ని -3 అవుద్ది. సో we have i2 is equal to -2 by ఇది ఇటువైపు వచ్చినట్టయితే -2 అవుతుంది. సో we will get i2 as 1 ampere. So finally we have mesh currents i1 is equal to 1 ampere and i2 equal to 1 ampere. అంటే మెష్ 1లో 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ మెష్ 2లో 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. సో కొంతమంది అడగొచ్చు క్యాలిక్యులేటర్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది, అది కూడా నేను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, నా క్యాలిక్యులేటర్ యూస్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలి 2 అన్నౌన్స్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్యాలిక్యులేటర్లో మెనూ అనే ఆప్షన్ ఉంటుంది. సో మెనూని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాలిక్యులేట్ ఆ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, కాంప్లెక్స్, బేస్, ఆ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ విధంగా వెతుకుతూ పోతే ఆప్షన్స్ని పర్టికులర్ ఆప్షన్ ఈక్వేషన్ అండ్ ఫంక్షన్ వస్తుంది. సో దాన్ని ఈక్వల్ టు నొక్కండి. సో ఇక్కడ చూసినట్లయితే సైమల్టేనియస్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ పాలినామియల్ ఉంది. మనకు కావాల్సింది ఇక్కడ సైమల్టేనియస్ ఈక్వేషన్. సో
ఒకటి నొక్కండి. సో ఇక్కడ చూసినట్లయితే అడుగుతుంది నంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మనకి ఇక్కడ 2 అన్నౌన్స్ ఉన్నాయి. అదేంటి అంటే I1 అండ్ I2. సో మనం 2 అన్నౌన్స్ కావాలి కాబట్టి 2 ఎంటర్ చేయండి. సో ఇక్కడ x అంటే I1 అని అర్థం అండ్ y అంటే I2 అని అర్థం అండ్ 0 అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉండేది కాన్స్టెంట్. సో ఫస్ట్ మనకు I1 ముందుండే కోఫిషియంట్ ఎంత వచ్చింది అంటే ఫస్ట్ 3 వచ్చింది. సో 3 ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్ టు నొక్కండి. నౌ I2 ముందు కోఫిషియంట్ ఎంత వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్లో -2 వచ్చింది. సో ఎంటర్ చేసి ఈక్వల్ టు నొక్కండి. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ 1 వచ్చింది. ఎంటర్ చేసి ఈక్వల్ టు నొక్కండి. సెకండ్ మెష్లో వచ్చిన కేవల్ ఈక్వేషన్ I1 ముందు కోఫిషియంట్ ఎంత వచ్చింది అంటే -1. నెక్స్ట్ I2 ముందు కోఫిషియంట్ ఎంత అంటే 2. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత అంటే 1. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతిసారి మీకు వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్ టుని ప్రెస్ చేయాలి. ఆఫ్టర్ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ అంత కరెక్ట్ అయితే ఈక్వల్ టు ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ అంటే I1 ఎంత వచ్చింది 1 ఆంపియర్ వచ్చింది మనం సాల్వ్ చేసినక్కడ. నౌ వై అంటే ఇక్కడ I2 అని I2 ఎంత వచ్చింది 1 ఆంపియర్. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్స్ అనేవి డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. బట్ ప్రతి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్స్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయొచ్చు. అప్ టు 2 అన్నౌన్స్ నుంచి 4 అన్నౌన్స్ వరకు సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ యూజ్. మోరోవర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో allowed. So we can also do by using this calculator also. సేమ్ ఇదే సర్క్యూట్కి సెకండ్ మెథడ్ అప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఈ సెకండ్ మెథడ్ ఏంటి? ఈ సెకండ్ మెథడ్లో ఏంటి అంటే మనం లీవింగ్ కరెంట్ డైరెక్షన్ తీసుకుంటున్నాం. కరెంట్ ఎక్కడైతే లీవ్ అవుతుందో ఆ సైన్ తీసుకున్నాం. సో కరెంట్ లీవింగ్ కరెంట్ సైన్ వీఆర్ కన్సిడరింగ్ హియర్. అండ్ రెసిస్టర్స్ ముందు సైన్ అనేది ఏమొస్తుంది అంటే రెసిస్టర్స్ ముందు కరెంట్ లీవ్ అవే సైన్ తీసుకుంటున్నాం కాబట్టి రెసిస్టర్స్ ముందు ఈసారి నెగిటివ్ సైన్ వస్తుంది. అండర్స్టాండ్ నా? అంటే మెష్ నెంబర్ 1 వద్ద KVL అప్లై చేయాలి. కరెంట్ అనేది -15 వద్ద ఎంటర్ అవుతుంది అండ్ +15 వద్ద లీవ్ అవుతుంది. ఈ పాజిటివ్ టెర్మినల్ వద్ద లీవ్ అవుతుంది. సో ఇక్కడ మనం కరెంట్ లీవింగ్ సైన్ తీసుకుంటున్నాం అంటే +15 వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ కాబట్టి 15 +15 అండ్ ఈ రెసిస్టర్స్ వద్ద సైన్ అనేది నెగిటివ్ రావాలి ఎందుకంటే ఇప్పుడు మనం కరెంట్ లీవింగ్ సైన్ తీసుకున్నాం కాబట్టి. సో ఈ రెసిస్టర్ వద్ద నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో -5 ఇంటూ ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ I1. సో 5I1. నెక్స్ట్ ఈ రెసిస్టర్ వద్ద కూడా నెగిటివ్ సైన్ తీసుకోవాలి -10. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ 10 ohm రెసిస్టర్లో 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. బట్ మనం ఇక్కడ KVL అనేది మెష్ నెంబర్ 1లో అప్లై చేసాం. సో ఇక్కడ ఈ మెష్ నెంబర్ 1లో ఫ్లో అయ్యే కరెంట్ హైగా కన్సిడర్ చేసుకొని ఈ హయ్యర్ కరెంట్ నుంచి ఈ లోవర్ కరెంట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో I1 మైనస్ I2. నెక్స్ట్ ఈ కరెంట్ అనేది ఈ I1 కరెంట్ అనేది ఈ పాజిటివ్ టెర్మినల్లో ఎంటర్ అవుతుంది అండ్ ఈ నెగిటివ్ టెర్మినల్లో లీవ్ అవుతుంది. సో ఇక్కడ మనం లీవింగ్ కరెంట్ సైన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇది నెగిటివ్లో లీవ్ అవుతుంది. సో -10 volt. సో -10 is equal to 0. నా ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే +15 -10 that is equal to 5 minus 5I1 minus 10I1 minus of minus plus 10I2 equal to 0. now ఈ 5ని ఇటువైపు పంపినట్టయితే -5 అవుద్ది అండ్ ఇక్కడ -5 -10 that is equal to -15I1 plus 10I2 equal to -5. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రతి టర్మ్ అనేది 5తో డివైడ్ అవుతుంది. సో డివైడ్
with 5 on both sides, then you will get minus 3i1 plus 2i2 equal to minus 1. Now ఈ ఈక్వేషన్ మైనస్ 1తో మల్టిప్లై చేసినట్లయితే రెండు వైపులా, దెన్ 3i1 minus 2i2 equal to 1. So this will be equation 1. అంటే this is the KVL equation for mesh 1. mesh 2 వద్ద KVL అప్లై చేసినట్లయితే, సో ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి ఇలా మూవ్ అవుదాం. మీరు అడగచ్చు, ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి మూవ్ అవ్వాలా అంటే లేదు, మీరు ఏ సోర్స్ నుంచన్నా ఏ ఎలిమెంట్ నుంచన్నా మూవ్ అవ్వచ్చు. బట్ కండిషన్ ఏంటి అంటే ఏ ఎలిమెంట్ నుంచి మూవ్ అవ్వారో తిరిగి అదే ఎలిమెంట్కి రావాలి, అంటే ఒక లూప్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ దగ్గర తీసుకొని ఈ విధంగా లూప్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇక్కడికి రావాలి, లేదా ఈ 10 ohm రెసిస్టర్ వద్ద ఫస్ట్ తీసుకొని దెన్ ఈ లూప్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ నేను ఈ 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ నుంచి మూవ్ అవుదాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ i2 కరెంట్ అనేది ఈ 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్లో ఈ మైనస్ టెర్మినల్ వద్ద ఎంటర్ అవుతుంది అండ్ ఈ పాజిటివ్ టెర్మినల్ వద్ద లీవ్ అవుతుంది. సో మనం ఇక్కడ లీవింగ్ కరెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పాజిటివ్ 10 వోల్ట్. సో పాజిటివ్ 10 వోల్ట్. నెక్స్ట్ ఈ రెసిస్టర్ వద్ద నెగిటివ్ సైన్ వస్తుంది, ఎందుకంటే లీవింగ్ కరెంట్ తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ 10. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ రెసిస్టర్లో i1 అండ్ i2 2 కరెంట్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి, రెండు ఆపోజిట్లో ఫ్లో అవుతున్నాయి. KVL అనేది మెష్ 2లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ మెష్ 2 కరెంట్ని హైగా కన్సిడర్ చేసుకోవాలి అండ్ ఈ హయ్యర్ కరెంట్లో నుంచి మెష్ 1 కరెంట్ని తీసేయాలి. సో i2 మైనస్ i1. నెక్స్ట్ ఈ 10 ohm అయిపోయింది. నౌ ఇలా మూవ్ అవి ఈసారి ఈ 10 ohm వద్దకు వచ్చాం. సో రెసిస్టర్ ముందు ఏం రావాలంటే మైనస్ సైన్ రావాలి, ఎందుకంటే కరెంట్ లీవింగ్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి. సో మైనస్ 10 అండ్ ఇందులో ఫ్లో అవే కరెంట్ i2 ఈక్వల్ టు 0. ఈ 10 into i2 అనేది ఈ రెసిస్టర్లో డ్రాప్ అవే వోల్టేజ్ని ఇస్తుంది. అలానే 10 into i2 మైనస్ i1 అనేది ఈ 10 ohm రెసిస్టర్లో డ్రాప్ అవే వోల్టేజ్ని ఇస్తుంది. సో మనం ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది KVLలో వోల్టేజ్ ఫామ్లో రాసుకోవాలి. సో ఇది వోల్టేజ్ ఫామ్లోనే ఉంది, అలానే దీన్ని వోల్టేజ్ ఫామ్లోనే రాసుకున్నాం ఈ సెకండ్ టర్మ్ని, అండ్ థర్డ్ టర్మ్ని కూడా వోల్టేజ్ ఫామ్లోనే రాసుకున్నాం. అండ్ మీరు చూసినట్టయితే ఈ మెష్ 2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మొత్తం 1 2 3. సో ఇక్కడ 3 టర్మ్స్ రావాలి. సో 3 టర్మ్లు ఉండాలి, 1 2 3. సో 3 టర్మ్స్ వచ్చాయి చూడండి, 3 టర్మ్స్ వచ్చాయి. సో ఈ విధంగా మీకు ఎక్కడైనా రాంగ్ చేశారని డౌట్ వస్తే ఈ విధంగా కౌంట్ చేసుకోవచ్చు, ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే 10 మైనస్ 10i2 ప్లస్ 10i1 మైనస్ 10i2 ఈక్వల్ టు 0. సో హియర్ we have got 10i1 next minus 10i2 minus 10i2 that is equal to minus 20i2. నెక్స్ట్ ఈ 10 ఇటువైపు పంపినట్టయితే మైనస్ 10 అవుద్ది. సో ఇది అగైన్ 10తో డివైడ్ అవుతుంది. సో డివైడ్ విత్ 10 ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే i1 మైనస్ 2i2 ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. అగైన్ ఈ ఈక్వేషన్ కనుక మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే రెండు వైపులా, దెన్ యూ విల్ గెట్ minus i1 plus 2i2 equal to 1. So this is the KVL equation at mesh 2. సో ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసిన అదే KVL ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ 3i1 minus 2i2 equal to 1. అలానే సెకండ్ ఈక్వేషన్ కూడా మైనస్ i1 ప్లస్ 2i2 ఈక్వల్ టు 1. సో ఏ మెథడ్ యూస్ చేసి చేసినా KVL ఈక్వేషన్స్ అనేవి సేమే వచ్చాయి.
మీకు ఏ మెథడ్ అయితే మోర్ కన్వీనియంట్ అనిపిస్తుందో ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. బట్ ఏదన్నా ఒకటే స్టాండర్డ్గా ఫాలో అవ్వండి టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సో ఇంకొంతమంది అడగొచ్చు, ఈ కరెంట్ డైరెక్షన్ అనేది ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కన్సిడర్ చేసుకోవాలా అంటే లేదు, మీకు నచ్చినట్టు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వోల్టేజ్ సోర్స్ని రిఫరెన్స్గా తీసుకొని హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ కూడా తీసుకోవచ్చు, లేదా రెండు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లే తీసుకోవచ్చు, లేదా ఒక లూప్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకొని మరొక లూప్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవచ్చు. ఇలా ఏ డైరెక్షన్ తీసుకున్నా ఆన్సర్ అనేది మాత్రం సేమే వస్తుంది. బట్ ఎప్పుడు ఏ డైరెక్షన్ తీసుకోవాలి అనేది మీకు ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. మనం సాల్వ్ చేసినట్లయితే I1 అనేది ఎంత వచ్చింది అంటే 1 ఆంపియర్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు I1 అనేది -1 ఆంపియర్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు I1 అనేది మనకు -1 ఆంపియర్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మైనస్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే కరెంట్ డైరెక్షన్ సూచిస్తుంది. ఈ మైనస్ అనేది అంటే మనం తీసుకున్న డైరెక్షన్కి మనం క్లాక్ వైజ్ తీసుకున్నాం, బట్ ఇక్కడ మైనస్ వచ్చింది అంటే మనం తీసుకున్న డైరెక్షన్కి కరెంట్ అనేది ఆపోజిట్లో ఫ్లో అవుతుంది అని దీని అర్థం. సో మీరు మైనస్ వచ్చిందని ప్యానిక్ అయిపోయి ఆన్సర్ రాంగ్ అని ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. బికాస్ ఇక్కడ మైనస్ అనేది ఓన్లీ కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో యూ నీడ్ టు జస్ట్ స్పెసిఫై చేయాలి ఇక్కడ మైనస్ డైరెక్షన్ ఏంటి అనేది. సో బోత్ ఆర్ కరెక్ట్. సో దిస్ ఈస్ అబౌట్ మెష్ అనాలిసిస్. నౌ నెక్స్ట్ వీడియోలో ఈ మెష్ అనాలిసిస్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thanks for watching. For more videos, subscribe to our channel and also follow our channel Electrical World Telugu on Facebook and Instagram. Thank you.